లఘ్వీ పుర వృద్ధిముపైతి పశ్చాత్ అని మన శాస్త్రం చెప్తోంది. ప్రతి మనిషి కూడా జీవితంలో మొదలుగా చిన్నగా ఎదగాలి. చిన్నగా ఎదిగి అది దినదిన ప్రవర్ధమానమయ్యి డే బై డే ఇంక్రీజ్ అవుతూ తర్వాత వృద్ధి చెందుతూ ఉండాలి. అలా చెందితే అది శాశ్వతంగా ఉంటుంది. కొంతమందిని మన లోకంలో చూస్తూ ఉంటాం, రాత్రికి రాత్రి పెరిగిపోతారు. అయ్యే వీనికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత? అది ఐశ్వర్యమైన, అధికారమైన, ఇంకోటి ఏదైనా సరే ఎట్లా వచ్చింది అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అలా పెరిగినవాడు ఖచ్చితంగా కింద పడిపోతాడు తొందరగా. మనం ఎప్పుడూ కానీ ఒక ఉద్యోగం చేసినా, ఒక వ్యాపారం చేసినా, ఏ పని చేసినా కూడా మెల్లిగా ఎదగాలి. లఘ్వీ పురా అన్నారు అంటే మెల్లిగా ఎదగడం ద్వారా తర్వాత వృద్ధిముపైతి పశ్చాత్ అన్నారు. మంచి వృద్ధి చెంది ఆ వృద్ధి అనేది శాశ్వతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు, నేను తొందరగా డెవలప్ అవ్వాలని. తొందరగా డెవలప్ అవ్వడం కాదు, నేను డెవలప్ కావాలి అని మాత్రమే మీరు ఆలోచించండి. తొందరగా డెవలప్ అవ్వాలి అంటే మనకు చెడు ఆలోచనలు వస్తాయి. ఒకవేళ చెడు ఆలోచనల ద్వారా మనం ఏదైనా డెవలప్ అవుతే ఖచ్చితంగా కింద పడిపోతాం. దానిలో ఎలాంటి సంశయము లేదు. మనం ధర్మ మార్గంలో మెల్లిగా ఎదుగుతే ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాం. ధర్మాన్ని వీడి అధర్మ మార్గంలో వెళ్తే మన పురాణాలు ఎన్నో కథలు చెప్పాయి. లోకంలో మట్టిలో కలిసిపోయిన వాళ్ళు కోకోగిల్లలుగా ఉన్నారు.